మహిళా భద్రతకి ఉమెన్ సేఫ్టీ వింగ్, దేశంలో మన పోలీసులే బెస్ట్ అన్న నేతలు. మంత్రి తలసాని శ్రీనివాస్ కి బల్దియా షాక్, నెక్లెస్ రోడ్లో భారీ ఫ్లెక్సీలపై జరిమానా. మహిళా ఉద్యోగుల రక్షణకి ప్రత్యేక కమిటీ, బల్దియా వేడుకల్లో కమిషనర్ హామీ. గ్రాండ్ గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రతిభ చూపిన మహిళలకు అవార్డులు. టికెట్ల దగ్గర నుంచి భద్రతా విభాగం దాకా మహిళలతో నడుస్తున్న 2 రైల్వే స్టేషన్లు. ఫండ్ రైజింగ్ కోసం కలర్ఫుల్ ఫ్యాషన్ షో, క్యాట్ వాక్ తో ఆకట్టుకున్న యువతులు. పోలీస్ శాఖను అత్యున్నత స్థానంలో ఉంచాలన్నదే తెలంగాణ సర్కార్ లక్ష్యమన్నారు ఎంపీ కవిత. లక్డీకపూర్లో కొత్తగా నిర్మించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ భవన ప్రారంభోత్సవానికి హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కవిత హాజరయ్యారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, క్యాబ్స్, పోలీస్ స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ మహిళలపై దాడులు ఆగకపోవడం దారుణమన్నారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, హ్యాకై యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో మంచి పేరుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఈ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ ఉంది. ఇక్కడికి మొత్తం డిస్ట్రిక్ట్ లో కంట్రోల్ చేసినాకి బాగా అవుతుంది. ఈ బిల్డింగ్ చూపిస్తే కార్పొరేట్ బిల్డింగ్ అట్లా ఉంది. ఎంత ముందు పోలీస్ ఆఫీస్ ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ అంత మంచి లేదు. లాస్ట్ 2 years బిఫోర్ కేరళలో చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చూపే తర్వాత ఆయన చెప్పారు ఇండియాలో ఎక్కడ లేదు ఇది ఇట్లా పోలీస్ స్టేషన్. తప్పకుండా పోలీస్ మన చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ భయం లేదు పబ్లిక్ ఎవరు పోతే అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ లో చాలా పని చేశారు. నేను చాలా మా డీజీపీ గారు, కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా మనం చూస్తే భారతదేశ వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సంస్కరణలకు పోలీస్ శాఖలో మన రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గర్వంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ సిటీలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా నా పోలీస్ నాకు అండగా నిలబడుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకే మనం చాలా దేశాలలో చూస్తాం, ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఆడబిడ్డల్ని బయటకు పంపలేరు. మొబిలిటీ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంతట్లో కూడా బాగా డిస్కషన్ అయ్యేటటువంటి ఇష్యూ. ఆ మొబిలిటీని మనం సులభతరం చేయడం జరిగింది. షీ క్యాబ్స్ 24 గంటలు పెట్టడం కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు. ఎప్పుడైనా సరే మహిళలు 100 నంబర్ కాల్ చేస్తే వితిన్ మినిట్స్ మేము రెస్పాండ్ అవుతామనేటటువంటి విశ్వాసం కల్పించడం కావచ్చు. ఇవన్నిటి వల్ల ఇవాళ హైదరాబాద్లో ఆడబిడ్డలు, అది విద్యార్థినులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా మరొక విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మహిళల యొక్క హృదయాలను చేరగొనడమే మన తెలంగాణ రాష్ట్రం మహిళా విభాగం ఏదైతే మనం కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశామో దాని యొక్క లక్ష్యం. దానికి ఈరోజు మన స్వాతి లక్రా గారు అధినేతృత్వం వహించడం, మనం హైదరాబాద్ సిటీలో మొట్టమొదటిసారిగా ఈ ఉమెన్ సేఫ్టీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు దాంట్లో మెంబర్గా ఉండి, ఆ తర్వాత షీ టీమ్స్ మనము లాంచ్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షీ టీమ్స్ ప్రక్రియ మరింత దినదినాభివృద్ధి చెందే విధంగా, సమాజంలో అందరి యొక్క అభిమానాన్ని చూరగొనే విధంగా చర్యలు తీసుకున్నటువంటి స్వాతి లక్రా గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ ఆఫీసుల్లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులు, అధికారులకు సన్మానం చేశారు. హైదరాబాదీలకు సేవలు అందించడంలో బల్దియాలో మహిళా సిబ్బంది పాత్ర చాలా ఎక్కువ అన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. వరల్డ్ ఉమెన్ డేను గ్రాండ్ గా జరుపుకున్నారు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ మహిళా ఉద్యోగులు. ఆటపాటలతో అలరించారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ దానకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
నగరంలోని కోటి మంది ప్రజలకు సేవలందిస్తున్న బల్దియాలో ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. బల్దియా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక సమానత్వం అవకాశం కల్పిస్తే అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటారన్నారు. స్త్రీని దేవతగా పూజించి గౌరవించే సంప్రదాయం మన దేశంలోనే ఉందన్నారు. జిహెచ్ఎంసీ అనే దాంట్లో మరి వాళ్ళ అత్యంత మరి ఎక్కువ మహిళా శక్తి ఉన్న మరి వాళ్ళ డిపార్ట్మెంటు మరి జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో మరి అలా దాదాపు 15-16 వేల మంది మహిళలతోటి మరి విరసలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కాంప్లైంట్ లేకుండా, ఎక్కడ ఎలాంటి మరి అలా సంఘటనలు జరగకుండా మరి ఉన్న కార్పొరేషన్ జిహెచ్ఎంసీ. మరి దీన్ని ఫ్యూచర్లో కూడా ఇలా మహిళలందరికీ మరి అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించుకుంటూ మరి వాళ్ళ సమర్థతకు తగ్గట్టుగా వాళ్లకు మరి ప్రోత్సహించుకుంటూ పోతున్న జిహెచ్ఎంసీలో మరి అధికారులందరూ కూడా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. నగర పాలనలో మహిళలే కీలకంగా ఉన్నారన్నారు కమిషనర్ దానకిషోర్. హైదరాబాద్ ను శుభ్రమైన నగరంగా ఉంచడంలో వేల మంది పనిచేస్తుంటే అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నారు. 33,300 మంది ఉద్యోగులుంటే దాదాపు 20,000కి మించి దాదాపు 22,000 మంది ఉద్యోగస్తులలో మహిళలు ఉంటున్నారన్నమాట. అంటే జిహెచ్ఎంసీ నగరానికి చేస్తున్న సేవలో అత్యధిక సేవలు మహిళలు చేస్తున్నట్టు లెక్క. ప్రత్యేకించి పట్టణ శుద్ధీకరణ పారిశుద్ధ్య విభాగంలో చాలా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వర్క్ ప్లేస్లో సముచిత గౌరవము, సముచిత స్థానము మహిళలకు మనం ఇవ్వకపోతే మన నేషనల్ ప్రొడక్టివిటీలోను దేశ భవిష్యత్తులోను కూడా చాలా లోటు ఉంటుంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారన్నారు హెచ్ఎండిఏ సెక్రటరీ రామ్ కిషన్. పురుషులతో మహిళలేం తక్కువ కాదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమానంగా పెంచాలని చెప్పారు. స్త్రీ సహజంగానే మల్టీవేరియస్ యాక్టివిటీ చేస్తుంది. ఆమె సంసారం నడపడం అంటే ఒక ఆర్థికవేత్త ఇంట్లో డబ్బులన్నీ ఎట్లా ఖర్చు పెట్టాలని చూస్తుంది. ఒక మేనేజర్ ఎవరి టైంకి ఎట్లా గడపాలనేది చూస్తుంది. ఒక మంచి చెఫ్ ఆరోగ్యంగా ఉండడానికి మంచి వంట ఏం చేయాలని చూస్తుంది. ఒక మంచి డాక్టర్ ఇన్ని రకాల రోల్స్ చేయగలిగే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో సేవలందించిన 21 మంది మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలు అందించింది ప్రభుత్వం. మహిళల్ని గుర్తించి పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు అవార్డు గ్రహీతలు. బుర్రకథలు చెప్పుతుంటే వాళ్ళంతా మా మీద చాలా అభియానం పడి దయ ఉంచి అరే గా ముసలోళ్ళు కూడా గంత కథ చెప్పుతుండ్రని వాళ్ళు మమ్మల్ని పిలువనంపి వారిస్తుంది. తృప్తి నాకు, మా జీవులకు తృప్తి. ఇక వాళ్ళ పుణ్యం భగవంతుడు వాళ్ళకు చల్లని చూపు చూడనని దీమనాడు తెచ్చిపోతాం. 6 years నుంచి మేము విమెన్ బైకింగ్ సిటీలో స్టార్ట్ చేసాం. 6 years నుంచి చాలామంది విమెన్ బయటకు వచ్చి బైక్ నడపడము అదొక మంచి ప్యాషన్ లాగా, దాంతో చాలా వాళ్ళకి ఒకలాంటి ఎంకరేజ్మెంట్, ఎంపవర్మెంట్ జరుగుతుంది. సో దాంట్లోనే మేము ఈ లాంగ్ రైడ్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఇట్లా అడ్వెంచర్ కేటగిరీలో కూడా ఒక స్టేట్ లెవెల్ అవార్డు ఇవ్వడము అనేది చాలా అరుదు. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. 2016, 17, 18 ఈ గత 3 ఏళ్ళు కూడా మనం ప్రతి ఏడాది దాదాపు 20-24 మంది విశిష్ట మహిళలకి పురస్కారాలు అందజేశాం. ఇప్పటి వరకు 64 మంది విశిష్ట మహిళలకి పురస్కారాలు అందజేశాం. ఈ సంవత్సరం 2019కి కానీ విశిష్ట మహిళా పురస్కారాన్ని 21 మంది మహిళా మనులకి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. అన్నింట్లో సగం ఆకాశంలో సగం పురుషులతో తాము సమానమంటూ ఉమెన్స్ డే వేడుకల్ని గ్రాండ్ గా జరుపుకున్నారు మహిళలు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలకు అవార్డులు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉమెన్స్ డే సందర్భంగా ఇండియా రన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నటి మంచు లక్ష్మి హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు ఎంపీ దత్తాత్రేయ. ప్రతి రంగంలో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళా పాత్ర చాలా ప్రధానమైనది. మహిళలే అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. స్పోర్ట్స్ సానియా మిర్జా, సింధు, మల్లేశ్వరి, అనేక మంది స్పోర్ట్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, కళలో కానీ అన్నింటిలో కూడా ఆడపిల్లలు చాలా ముందంజెళ్తున్నారు. దానికి ఆడవాళ్ళను ప్రోత్సహించాలని, ఆడవాళ్ళని గౌరవించాలి.
ఆడవాళ్ళను సన్మానించాలి. Women's Day celebration lo women's hygiene gurinchi maatladutu avagahana create cheyadam is very important because ippude India just won an Oscar for the problems that we are having. So bhutaddamto chustunnaru India ni mana hygiene qualities ni. So it's high time that we take charge basic needs of a human being ki oka roti kapda makan ante but oka toilet ani kuda manam cheppali. It's very very important in today's. బాగ్లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్లో విమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల శక్తి అపారమైందని, మహిళలు ఏ విషయంలోనూ అధైర్యపడవద్దన్నారు అంబేద్కర్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ హరిణి. ఈ కార్యక్రమంలో మహిళలను సన్మానించారు. The constitution of our country has also given us personal rights. We have our rights. Many amendments have been taken, many reforms have been taken. Let us teach our children the right way to progress. Let us not say, this is my son, so he has got special category of status in the family. Let us not say, you are a woman, you are attached to your kitchen and nothing more than that. Please, no. Women have their own identity. Never lose your own identity. Play your equality role in the family. మహిళల సామాజికాభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటి అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రజా గాయకుడు గద్దర్. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కాన్స్టిట్యూయెన్సీ ఫారం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి హాజరయ్యారు. ఆడపిల్లల చదువుతోనే సామాజికాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ రోజు స్త్రీలకు విద్య, వైద్యము, ఆరోగ్యము, రక్షణ, భద్రత కొరవడింది. మనం రోడ్ల మీదనే చూస్తున్నాం, వాళ్ళను ఓపెన్గా కాల్ చేసి చంపేసిన ఆ రక్షణ లేకుండా పోయింది. తెలంగాణ అయితేమి, ఆంధ్ర అయితేమి, భారతదేశం మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ చారిత్రాత్మకమైన పరిస్థితుల్లో స్త్రీలందరినీ ఏకం చేసి స్త్రీలకే నాయకత్వం ఇచ్చి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం వర్కౌట్ చేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ విద్యను ప్రధాన అంశంగా భావించి, ఒక స్త్రీ కనుక విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. ఒక కుటుంబం విద్యావంతులు అవుతే సంఘం, గ్రామం విద్యావంతులు అవుతుంది. ఒక గ్రామం యొక్క ప్రభావం పట్టణం పైన, ఆ రకంగా దేశం పైన ఉంటుంది. అందుకని ప్రతి వాళ్ళ జీవితంలో విద్య ఎంత అటువంటిదో అలాగే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు తప్పకుండా చదవాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ హైటెక్స్ లోని సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ లో ఘనంగా జరిగాయి. మహిళల సమస్యలు, డైలీ లైఫ్ స్టైల్ పై గెస్టులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో స్టూడెంట్స్ ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అవార్డులు అందజేసింది ఈస్టర్న్ కాండిమెంట్స్. మాదాపూర్లో జరిగిన ఈస్టర్న్ భూమిక అవార్డుల కార్యక్రమంలో వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. అన్నింటికీ మూలం మహిళలని, హ్యాపీనెస్ విషయంలో అస్సలు రాజీ పడకూడదని అన్నారు. 5 ఏళ్లుగా భూమిక అవార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. ప్యూర్ ఫర్ అర్బన్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ ఐరియా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా నిర్వహించింది. మహిళా సాధికారత గౌరవ పురస్కారాలు అందజేసింది. మహిళలు తలుచుకుంటే ఎంతటి విజయాన్నైనా ఈజీగా సాధిస్తారన్నారు ప్యూర్ నిర్వాహకులు. ఈ రోజు ఇవాళ ఐరియా అవార్డ్స్ అనేవి ఎందుకు చేస్తున్నాము, ఎవరికి అవార్డ్స్ ఇస్తున్నామంటే, ఆడవారు కానీ, మగవారు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే వేరే వాళ్ళని, మన తోటి వాళ్ళని ఎంపవర్ చేయడానికి పనిచేస్తున్నారో, ముఖ్యంగా మహిళలని సాధికారత దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మనం 30 మందికి అవార్డ్స్ ఇస్తున్నాం. అందులో చాలా మటుకు NGOsతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా మన ట్రైబల్ అండ్ రూరల్ విమెన్ ని కూడా ఇన్వైట్ చేశాము. మహిళా దినోత్సవ సందర్భంగా ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఉమెన్ హెల్త్ ప్యాకేజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి కోర్టు జడ్జ్ కవితారావు ప్రారంభించారు. మహిళలు సమస్యల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ప్యాకేజీ ప్రారంభించడం మంచి విషయమన్నారు. ఇఫ్ యూ కెన్ డూ HbA2 టెస్టింగ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ నో యువర్ స్టేటస్ and stop marriages between the carriers, you can stop the birth of thalassemia major. And thalassemia is a very expensive disorder. Once a child is born with thalassemia major,
for their good quality life. They need blood transfusion once in 20 days lifelong, and iron chelating drugs again to remove extra iron lifelong. మహిళా దినోత్సవం సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. తమ తల్లుల చిత్రాలను గీయటంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. బైకింగ్ అంటే అబ్బాయిలేనా, అమ్మాయిలు కూడా మేము సైతం అంటున్నారు. గేరున్న 350cc బైక్ ని ఈజీగా నడిపేస్తున్నారు. తమకు నచ్చిన ఫ్యాషనే ముఖ్యమంటూ హెవీ బైక్స్ తో ఏకంగా 7 దేశాలనే చుట్టొచ్చారు. ఉమెన్స్ డే సందర్భంగా రోడ్లపై రైమ్ అంటూ దూసుకుపోతున్న హైదరాబాద్ ఉమెన్ బైక్ రైడర్స్ పై స్పెషల్ స్టోరీ. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ది ఫన్? ఇది ఒక స్కూటీ కంపెనీ ప్రమోషన్ ట్యాగ్ లైన్. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు ఉమెన్ బైక్ రైడర్స్. నచ్చిన బైక్లతో రోడ్డుపై రైమ్ అని దూసుకుపోతున్నారు. తమ వృత్తులు వేరు, కానీ అందరి ప్రవృత్తి ఒక్కటే, అదే బైక్ రైడింగ్. అందుకే ఒక క్లబ్ గా చేరి వివిధ సోషల్ ఇష్యూస్ పై రైడ్స్ నిర్వహిస్తున్నారు. అబ్బాయిలు నడిపే మోటార్ సైకిల్స్ ను డ్రైవ్ చేయాలంటే కాస్త ఇబ్బందే. కానీ సిటీలో కొందరు మహిళలు గేర్ బైక్స్ నడిపేస్తున్నారు. హైదరాబాద్ లోని కొందరు బైక్ రైడింగ్ పైన ఇంట్రెస్ట్ తో ఒక గ్రూప్ గా ఏర్పడి 2013లో బైకర్ని హైదరాబాద్ చాప్టర్ సంస్థ ఏర్పాటు చేశారు. ఇద్దరి ఆలోచనతో పుట్టిందే బైకర్ని సంస్థ. ప్రస్తుతం ఇందులో 50 మంది వరకు ఉమెన్ బైక్ రైడర్స్ దూసుకుపోతున్నారు. 2013లో బైకర్ని హైదరాబాద్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ మార్చ్ 8th విమెన్స్ డే వస్తే మాకు 6 years కంప్లీట్ అవుతుంది. 6 yearsలో నేను ప్రసన్న కలిసి బైకర్ని హైదరాబాద్ స్టార్ట్ చేసాము. ఊరికే ఒక అవార్డ్ ఫంక్షన్లో ప్రసన్న వచ్చింది. తను నాకు కూడా మోటార్ సైకిల్స్ అంటే ఇష్టం అని తెలుసుకుని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. మన సిటీ ఎందుకు వెనుకుండాలి, మనం కూడా ముందడిగేసి మన ఇద్దరం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి ఫస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు 5 members వచ్చారు. మేము అప్పుడు ర్యాండమ్గా పోస్ట్ చేసాము. నేను మోటార్ సైకిల్ అనేది ఆల్మోస్ట్ 2006 నుంచి రైడ్ చేస్తున్నాను. 2013లో నేను జయభారతి కలిసి హైదరాబాద్లో బైకర్ని స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మాతో పాటు చాలామందిని చేర్చుకున్నాము. రెగ్యులర్గా బైక్ రైడ్స్కి వెళ్తూ ఉంటాము. నాకంటే జయభారతి ఇంకా చాలా యాక్టివ్గా క్రాస్ కంట్రీ, క్రాస్ కాంటినెంటల్, షీఈస్ క్లాక్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ కిలోమీటర్స్. ఈ బైక్ రైడింగ్ వచ్చేసి మాకనేది చాలా ఇంట్రెస్ట్ ఉండి చేస్తాం మేము. బైకర్ని సంస్థ సభ్యులు ఇప్పటి వరకు చాలా రికార్డులు తిరగరాశారు. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు బైక్ రైడ్ నిర్వహించారు. గుజరాత్ లోని ధమన్, జమ్మూలోని లడక్ ప్రాంతాలకు సాహస యాత్రలు చేశారు. ఆసియాలోని 6 దేశాలు 17,000 కిలోమీటర్లు చుట్టి వచ్చారు. తెలంగాణ టూరిజం, కల్చర్, ఇక్కడ మహిళా భద్రత కోసం ఏర్పాటైన షీ టీం గురించి ఈ సాహస యాత్రలో తెలిపారు. తెలంగాణ బతుకమ్మ, చేనేతను ప్రమోట్ చేసేందుకు 9 మంది ఉమెన్ బైక్ రైడర్స్ 9 రోజుల పాటు 1200 కిలోమీటర్ల రైడ్ చేశారు. ఇలా కేవలం హాబీగా బైక్ రైడింగ్ ఉండకుండా తమ ఫ్యాషన్ కు అర్థం ఉండాలనే ఉద్దేశంతో సోషల్ ఇష్యూ కోసం పనిచేస్తున్నారు. మా తరఫు నుంచి మేము చేసేది ఏంటంటే చాలా మంది విమెన్ కి బైకింగ్ ఒక ఎంపవర్మెంట్ లాగా యూజ్ చేయడం. సో అట్లానే చాలా మంది విమెన్ బయటకు వచ్చి రైడ్ చేయడం మొదలు పెట్టారు. షీ టీమ్స్తో మేము ఎన్నో రైడ్స్ చేస్తాం. ఎందుకంటే అది మనకి చాలా ప్రౌడ్ ఇనిషియేటివ్ అనమాట. తెలంగాణలో షీ టీమ్స్ ఉండడం, ఎక్కడికి వెళ్ళినా కూడా దాని గురించి చాలా మంచి ఇది వస్తుంది. సో అది మనం దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన కల్చర్ బతుకమ్మ, దాన్ని ప్రమోట్ చేయడానికి మేము 6 countriesకి వెళ్ళాము. మళ్ళీ మన ఓన్ తెలంగాణలో 9 districtsకి మన హ్యాండ్లూమ్స్ వేసుకుని వెళ్ళాం. నేను బైక్ రైడింగ్ 10thలో నేర్చుకున్నాను. కాలేజ్కి బైక్ మీద వెళ్ళేదాన్ని. డిపార్ట్మెంట్లో నేను 2005లో హైదరాబాద్ సిటీ పోలీస్లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యాను. నాలాంటి బైక్స్ నడిపే అమ్మాయిలదే ఒక గ్రూప్ ఉందని 2016లో నాకు తెలిసిందో, అప్పుడు మళ్ళీ నాలో తెలియకుండానే నాకు మళ్ళీ ఒక ఆశ మొదలైంది. నేను కూడా నడపవచ్చు, ఇట్లా గ్రూప్గా ఒక అమ్మాయిలు బండ్లు నడిపే గ్రూప్ ఉందని. నాకు ఇంకొక శ్వేత దండపాణి అనే ఫ్రెండ్ ద్వారా జయభారతి గారు పరిచయం అయ్యారు, హైదరాబాద్ బైకర్ని గ్రూప్ హెడ్. సో ఆవిడతో ఒక 2-3 రైడ్స్, సిటీ రైడ్స్కి వెళ్ళినప్పుడు నాలో కాన్ఫిడెన్స్ ఇంకా చాలా బిల్డ్ అయింది. ఈ ఉమెన్ బైక్ రైడర్స్ క్లబ్ లో ఆర్కిటెక్ట్, ఐటీ ఎంప్లాయీస్, గృహిణులు, షీ టీం కానిస్టేబుల్, కాలేజీ విద్యార్థినులు మెంబర్స్ గా ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మహిళలు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబం సపోర్ట్ ఉంటే ఏ రంగంలో అయినా మహిళలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెబుతున్నారు ఉమెన్ బైక్ రైడర్స్. బైకింగ్ అంటే ఒక డిప్రెషన్కి కట్ చేసిస్తుంది, అది ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. సో బైకింగ్తో ఏమైందంటే నా డిప్రెషన్ కూడా కట్ అయింది. ఆ తర్వాత బైకింగ్తో మీకు వింగ్స్ లాగా ఉంటుంది. ఆ బ్రీజ్, ఆ గ్రీనరీ, ఆ ప్యాడీ ఫీల్డ్స్ అవన్నీ చూస్తే మీకు చాలా చాలా నచ్చుతుంది. ఉమెన్స్కి ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఫస్ట్ గియర్,
ఫియర్కి వదిలేయాలి. ఆ ఫియర్కి వదిలిన తర్వాత రెస్ట్ ఆల్ గియర్ మీకు హ్యాపీనెస్సే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈ ఉమెన్ బైక్ రైడ్ క్లబ్ ద్వారా ఉమెన్ టాక్సీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నట్టు హైదరాబాద్ బైకర్ని సంస్థ సభ్యులు చెబుతున్నారు. దీంతో మహిళలకు ఉపాధి కల్పనతో పాటు ఉమెన్ బైక్ టాక్సీలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మేము బైక్ ట్యాక్సీస్ని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఒక అమ్మాయి నిజంగా కార్ అవసరం లేదు, నేను బైక్ బుక్ చేసుకోవచ్చు 1 కిలోమీటర్కే అనుకోండి. ఇప్పుడు మెట్రో ఉంది, మన హైదరాబాద్ మెట్రో, వాళ్ళ ఇంటి నుంచి మెట్రోకి 1.5 కిలోమీటరే. ఆటో ఉండదు, కార్ బుక్ చేసుకోలేరు, బైక్లో వెళ్ళాలంటే అంత మెన్ బైకర్స్ ఉంటారు. సో అదే ఒక అమ్మాయి రైడ్ చేస్తుందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పిక్ చేసుకుంటారు. సో 2 వేస్ కావాలి, ఆ అమ్మాయి బుక్ చేసుకోగలగాలి, ఒక అమ్మాయి నడపగలగాలి. సో మా ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అబ్బాయిలకే కాకుండా ఆడపిల్లలకు చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్, కాన్ఫిడెన్స్ నేర్పించాలంటున్నారు బైకర్ని సభ్యులు. రోజుకు కొన్ని వేల మంది ప్రయాణించే బేగంపేట్, విద్యానగర్ రైల్వే స్టేషన్స్లో టికెట్స్ ఇవ్వడం దగ్గర నుంచి కంట్రోలింగ్, పోలీస్ విభాగం, అవుట్సోర్సింగ్ ఇలా ప్రతి పని మహిళలే నిర్వహిస్తున్నారు. గత ఏడాది మహిళా దినోత్సవం రోజు ఉమెన్స్ కోసం స్పెషల్గా ఈ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ 2 స్టేషన్స్లో మొత్తం మహిళలే కంట్రోల్ చేస్తారు. ఏడాది నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్న మహిళా రైల్వే స్టేషన్లపై మౌనిక అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు మహిళలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతుండే, కానీ ఇప్పుడు మగవారితో సమానంగా అన్ని రంగాలలో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇప్పుడున్న ఈ స్టేషన్. ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్లో లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి మొత్తం మహిళలు మాత్రం పనిచేసే విధంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఉండే ఉద్యోగస్తుల జీవనశైలి ఎలా ఉంటుంది, మగవారితో సమానంగా పనిచేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో పెట్టారు, దాంతోపాటు డైలీ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ని ఇక్కడ ఫేస్ చేస్తారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఈ స్టేషన్కి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగిని ఉన్నారు. చెప్పండి మ్యామ్, మెయిన్గా మీకు ఇక్కడ ఎలాంటి ఫేసెస్ ఎదురవుతూ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ మీరు తీసుకుంటారు ఇక్కడ? మేడం, మేము ట్రైన్ ఎంఎంటీఎస్ వచ్చినప్పుడు చెక్ చేస్తాం మేడం. చెక్ చేసినప్పుడు ఎవరైనా మదర్స్ బేబీస్ని ఎక్కిచ్చేస్తారు, వాళ్ళు ఎక్కినాక పిల్లలు ఎక్కలేకపోతారు, పిల్లలు ఒకేలా ఎక్కేస్తే మదర్స్ ఎక్కలేకపోతారు. అలాంటప్పుడు మాకు వెంటనే ఇంటిమేషన్ చేస్తారు. మేము వెంటనే సియూజీ ఫోన్ ఉంది కదా, మేము నెక్స్ట్ స్టేషన్కి ఫోన్ చేసి నెక్స్ట్ డ్యూటీ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం. నెక్స్ట్ బ్యాగ్స్ అది మర్చిపోతారు, ల్యాప్టాప్స్ అవి మర్చిపోతే వాళ్ళు మాకు వచ్చి ఇంటిమేషన్ ఇవ్వగానే వెంటనే మేము కాల్ చేస్తాం. కాల్ చేసి నెక్స్ట్ స్టేషన్ కానీ ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళు ఇచ్చేసి వెంటనే మాకు కలెక్షన్ చేసి ఇస్తారు మేడం. వాళ్ళకి మెన్తో పాటు కంపేరిటివ్గా ఈక్వల్గా పనిచేయడానికి మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఇక్కడ ఎదుర్కొంటారు అండ్ మీకు రైల్వే ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? మేము మెన్స్తో పాటు ఈక్వల్గా మేము పనిచేసినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇది 1 ఇయర్ క్రితము ఉమెన్ స్టేషన్గా చేశానండి. ఓన్లీ ఉమెన్ స్టాఫ్ ఇక్కడ పనిచేసేది. మాకు అన్ని షిఫ్ట్లు డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ కూడా ఉంటుందండి. మేము స్టేషన్ మొత్తాన్ని మేము ఇది చేసుకొని మొత్తం చెక్ చేసుకొని ఎట్లాంటి బెగ్గర్స్ కానీ ఎవరైనా పిచ్చి వాళ్ళు వీళ్ళు వస్తే కూడా వాళ్ళని ఎవరిని లోపలికి రాని కూడా అందరినీ బయటికి వెళ్ళగొట్టేస్తాం. రైల్వే ప్రాపర్టీని మేము సేఫ్ గార్డ్ చేస్తామండి. అండ్ మెయిన్గా ఉమెన్స్కి ప్రైవేట్ సెక్టర్లోనే ఎక్కువ అబ్యూస్మెంట్ అలా ఉంటుంది. మెయిన్గా దాంట్లో ఇలాంటి దాంట్లో ఎలా మీరు ప్రొటెక్షన్ ఇస్తుంటారు? మేము రైల్వే లేడీస్ కోచ్లో కూడా మేము వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కోసం చెప్తామండి. రోజు 182 గురించి చెప్తాము, అవేర్నెస్ గురించి. ఇప్పుడు లేడీస్కి ఎవరైనా హరాస్మెంట్ ఏమైనా చేసేది ఉంటే లేడీస్ కోచ్లో వెంటనే మేము వెళ్ళి మాకు కాల్ రాగానే మేము వెంటనే వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చేకి బండి వచ్చే ముందు మేము వెళ్ళి వాళ్ళ దగ్గర కోచ్ దగ్గర అటెండ్ చేసి వాళ్ళకి మేము ఏం హెల్ప్ చేయాలో అది హెల్ప్ చేస్తాం కంపల్సరీ. మెయిన్గా ఉమెన్స్కి ఇట్లా ప్రైవేట్ వాహనాల్లోనే ఎక్కువగా అబ్యూస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే మహిళలందరికీ కూడా 180 గురించి అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్తున్నారు. నెక్స్ట్ మనతో పాటు టికెట్ కలెక్టర్ గారు ఉన్నారు, అడుగుదాం. మీరు చెప్పండి, లాస్ట్ ఇయర్ ఇది అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది అనౌన్స్ అయిన తర్వాత చాలా బాగుందండి. ఇట్స్ అన్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. చాలా బాగుంది. ఇంకా మాకు అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా సపోర్ట్ ఉంది. బేసికలీ టికెట్ చెకింగ్ స్టాఫ్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే లేడీ టికెట్ చెకర్స్ అనగానే కొంచెం జనాలు కూడా ఎట్లా అంటే దే విల్ ట్రై టు ఎస్కేప్ అనమాట. సో ఇట్స్ టఫ్ జాబ్, బట్ వీఆర్ ఎంజాయింగ్ టుగెదర్. అందరు లేడీస్ ఉన్నారు, కలుసుకొని అందరు చేసుకుంటామండి.
ఎట్లా అనిపిస్తుంది? మొత్తం స్టేషన్లో మొత్తం మహిళలే ఉంటారు. సో మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? మా సిసిఐ సార్ ఉన్నారండి, మాకు బాగా సపోర్ట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ తరఫున. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు ఏం ఫేస్ చేయలేదు. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మీ పేరేంటి? ముందు ఎక్కడ వర్క్ చేస్తారు? ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు అనిత అండి. మేము ఎంఎంటీఎస్ స్క్వాడ్ అనమాట. ఎంఎంటీఎస్లో చెకింగ్కి ఎక్కువగా వెళ్తుంటాము. ఫస్ట్ క్లాస్ ఫోకస్ అంతా ఫస్ట్ క్లాస్ అండ్ లేడీస్ కంపార్ట్మెంట్స్. సో మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా ఇలాంటి స్టేషన్స్ హైదరాబాద్ మొత్తం ఉండాలనుకుంటున్నారా? అంటే జెంట్స్తో పోలిస్తే లేడీస్ తక్కువేం కాము. మేము కూడా ఛాలెంజింగ్గా తీసుకొని జెంట్స్కి ఈక్వల్గా పనిచేయాలని మాకు ఆశ ఉంటుంది. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. అంటే వారు ఏది చేయగలుగుతారో ఈవెన్ మేము కూడా చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ముందు ఇంకా స్టేషన్స్ లేడీస్ ఉంటే మంచిగానే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ ఒకటి చెప్పుకోవచ్చు, మెన్తో పాటు ఈక్వల్గా విమెన్ కూడా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడికి ఎంఎంటీఎస్తో పాటు వివిధ జిల్లాలకి వెళ్ళే ట్రైన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు పెట్టిన ఈ ఉమెన్ రైల్వే స్టేషన్ ఈసారి ఇంత సక్సెస్ఫుల్గా నడవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. కెంపస్ పురుషోత్తంతో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.